ఒకవేళ ఏదైనా పార్టీలో చేరాల్సి వచ్చినా రాజకీయాల్లోకి వద్దామనుకున్నా ఖచ్చితంగా నేను చాటుమాటకు చేసే వ్యక్తిని కాదు, మీ అందరికీ చెప్పే చేస్తాను. కాకపోతే నేను అనేక సార్లు కూడా చెప్పాను నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పి. సో అందుకని మీరే నిర్ణయించుకొని నేను టీడీపీలోకి ఎప్పుడు వస్తున్నారనో, లేకపోతే మీరే ముహూర్తాలు నిర్ణయించుకొని మీరే నియోజకవర్గం నిర్ణయించుకొని 5 ఏళ్ళ నుంచి రకరకాల పార్టీలకు వస్తా అని చెప్పి రకరకాల కథనాలు వచ్చినాయి. ఒక పార్టీ కాదు, ఇక వైఎస్ఆర్లో చేరుతా అని చెప్పి అనేక రకాల కథనాలు వచ్చినాయి. జనసేనకు వచ్చినాయి, అలాగే కాంగ్రెస్కి తిరిగి వెళ్ళిపోతా వచ్చినాయి, టీడీపీకి వచ్చినాయి, అలాగే నియోజకవర్గాలు కూడా అనేక నియోజకవర్గాలు పోటీ చేస్తా అని చెప్పి అనేక కథనాలు అనేక మెయిన్ ఛానల్స్లో వచ్చినాయి, అలాగే సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. సో అందుకని నేనేదో చేయదలుచుకుంటే నేరుగా ముక్కుసూటిగా నేరుగా చెప్తానని చెప్పించి చాటుమాటుగా చేసే అవకాశమే లేదు. సర్వే రిపోర్ట్లు ఏం చెప్పొద్దు, తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది, వైకాపా పరిస్థితి ఎలా ఉంది, జనసేన పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి అది బ్రీఫ్ చెప్పండి, సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు పరిస్థితిని చెప్పను అంటే మళ్ళీ ఆ పరిస్థితులు చెప్తే ఇంకా సార్ నేను చెప్పినట్టే కదా ఎవరు ఫలాఫలాలు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.